స్టార్స్ దర్శకులను తయారు చేయలేరు గాని దర్శకులు కావాలంటే ఎందరెన్నో స్టార్స్ గా సృష్టించగలరు అనేది ఎప్పటి నుంచో ఉన్నమాట. ఇది నిజం కూడా. కాగా కొందరు దర్శకులకు అవకాశం ఇస్తామని చెప్పి వారి చేత స్క్రిప్టుతో పాటు పలు విధాలుగా వాడుకొని చివరకు ఆ దర్శకులతో సినిమా ఆపేసి తర్వాత చూద్దాంలే అని అంటారట కొందరు స్టార్స్. వాస్తవానికి నటుని కంటే దర్శకుడే రియలైన క్రియేటర్. కానీ స్టార్స్ ను పూజించే కాలం కావడంతో దర్శకుల పరిస్థితి బాగాలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో కాస్త మార్పు వస్తుంది. దర్శకులు కూడా తమ పేరుతోనే హీరో ఎవరైనా సరే తమ కోసం థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేలా చేసుకుంటున్నారు. నాటి దాసరి తర్వాత త్రివిక్రమ్, రాజమౌళి, సుకుమార్తో పాటు కొరటాల శివ కూడా ఆ లిస్టులో చేరాడు. సెకండ్ సినిమా సెంటిమెంట్లనన్నింటినీ అధిగమించి మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్లతో తొలి 3 చిత్రాల ద్వారానే స్టార్ స్టేటస్ తెచ్చుకుని తన సత్తా చాటాడు. మిర్చి తర్వాత ఆయనతో ఓ సినిమా కూడా ప్రారంభించిన రామ్ చరణ్ తర్వాత చూద్దాంలే అని ఆ సినిమాను పక్కన పెట్టేశాడట. ఇప్పుడు అదే దర్శకునితో సినిమా చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు చరణ్. మరోపక్క కొరటాలతో ముందే చేసిన హీరోలైన మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారు మరలా ఆయనతో రెండో చిత్రాన్ని చేయాలని తెగ ట్రై చేస్తున్నారట. ప్రస్తుతం ఆయన మహేష్తో రెండో సినిమాగా భరత్ అనే నేను చిత్రాన్ని చేస్తున్నాడు. మరోపక్క చరణ్ చుక్కుతో రంగస్థలం 1985 చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత తన కొనిదల ప్రొడక్షన్స్ లోనే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డిని భాగస్వామిగా చేసుకుని చరణ్ కొరటాలతో ఓకే అయ్యాడు. కానీ ఇప్పుడున్న డిమాండ్ దృష్ట్యా కొరటాల తన సమయం ఇప్పుడొచ్చిందని భావించి ఏకంగా 15 కోట్ల ప్యాకేజీని కోరాడని సమాచారం. తప్పదు కదా, ఒకప్పుడు అవమానించాడు కాబట్టి ఇప్పుడు ఆ మాత్రం పెనాల్టీ కట్టాల్సిందే అంటున్నారు సినీ వర్గాలు.